ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. యుద్ధం మొదలైంది. అయితే ఈ యుద్ధానికి ఇద్దరు మహిళలు నాయకత్వం వహించారు. వాళ్ళిద్దరి పేరు కూడా ఈరోజు సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎవరి మహిళలు ఇద్దరు అని అందరూ కూడా క్వశ్చన్ చేసుకుంటున్నారు. వాళ్ళ గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ మనం అసలు ఈ ఆపరేషన్కు ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారు అనేది తెలుసుకోవాలి. అంటే ఆపరేషన్ సింధూర్ అంటే భర్తలను కోల్పోయిన భార్యలని గుర్తు చేసే విధంగా ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరుని భారత ప్రభుత్వం చాలా సెంటిమెంటల్గా పెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వినిపిస్తున్న ఇద్దరు పేర్లలో కల్నల్ సోఫియా ఖురేషీ అనేది కూడా ఒక అధికారి ఉన్నారు. ఆవిడ చాలా అంటే బహుళ జాతి సైనిక విన్యాసాలతో భారత సైనిక దళానికి ఆవిడ నాయకత్వం వహించారు. ఈమె మొట్టమొదటి మహిళా అధికారి అనే ఘనతను కూడా సాధించుకున్నారు. అలానే 2016లో భారతదేశంలో అతి పెద్ద విదేశీ సైనిక విన్యాసాలైన ఎక్సర్సైజ్ ఫోర్స్ 18లో ఆమె భారత జట్టుకి నాయకత్వం వహించారు. పాల్గొన్న 18 బృందాల్లో ఖురేషీ ఏకైక మహిళా కమాండర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కల్నల్ ఖురేషీ గుజరాత్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ బయోకెమిస్ట్రీలో ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేశారు. అలానే ఈమెది మిలిటరీ ఫ్యామిలీ. ఆమె తాతగారు అలానే నాన్నగారు, ఆమె భర్త కూడా మిలిటరీ ఫ్యామిలీలకి చెందిన వాళ్ళు. ఆమె కూడా దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ఈ ప్రొఫెషన్ని అంటే వంశపారపర్యంగా దేశానికి సేవ చేస్తూ వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ ఈరోజు ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆవిడ పేరు ఈరోజు చాలా ట్రోల్ అవుతుందని చెప్పుకోవచ్చు.